ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సాధించాలని కోరుతూ అదేవిధంగా జిల్లా అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు, మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి రొట్టెను పట్టుకున్నారు. ముందుగా బారా షహీద్ దర్గాకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు దర్గా కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వర్ణాల చెరువు ఘాట్ వద్దకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులు రాష్ట్ర అభ్యున్నతిని కాంక్షిస్తూ జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలని కోరుతూ రొట్టెపట్టారు. రొట్టెపట్టే కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనురాధ, మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అశేషంగా వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ప్రజలు, భక్తుల తరపున సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు, వక్ఫ్ బోర్డు సభ్యులు, నాయకులతో మాట్లాడి ఒక ప్రణాళికంగా దర్గాని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ రొట్టెల పండుగ సందర్భంగా బారా షహీద్లను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. మంత్రులు నారాయణ, ఆనం, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో అధికారులు ఏర్పాట్లు బాగా చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ ముఖ్య నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. కెమెరాలు పెట్టుంటే ఎట్లా పెట్టచ్చు నాన్న. ఓ వాళ్ళకి జరగమని అన్న మీరు సైడ్ అన్న మీరు కొద్దిగా సైడ్ చిన్న చిన్న నువ్వు ప్రస్తుతం ఫ్లాష్ అన్నా సైడ్ ఇట్లా వంద కొడతాను ముందరికి. నేనేడన్నాను మామ, నాడొస్తుంది వెళ్ళిపోతున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. బయట రాకుండా మేడం ఆలయందరికి చెందిన మగసి లక్ష్మి ఎక్కడున్నా పోలీస్ కావాలి. మగసి ఆదిలక్ష్మి ఎక్కడున్నా వెంటనే పోలీస్ అవుట్ పోస్ట్ రావాలి. మీకోసం అందరికీ దేశవ్యాప్తంగా ఎంతో పవిత్రమైన ఈ రొట్టెల పండుగ జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మంత్రి వర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్, వీళ్ళందరూ కలిసి నేను గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము దర్గాకు వస్తాను, రొట్టెలు పట్టుకుంటుంటాను, మళ్ళీ రొట్టెలు వదిలిపెడుతుంటాను. ఈ సంవత్సరం వీళ్ళందరితో కలిసి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరితో కలిసి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ గతంలో కన్నా చాలా బాగా చేస్తున్నారు. ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేశాయి. వర్షం వచ్చినప్పటికి కూడా చాలా బాగా ఎవరు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సోదరుడు శ్రీధర్.
అదేవిధంగా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా వచ్చే రొట్టెల పండుగ నాటికి ఇంకొక 5 కోట్లు అదనంగా ప్రకటించడం జరిగింది. దానితో ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మేమందరము కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఉన్నతి కోసం రొట్టెలు పట్టుకోవడం జరిగింది. దీంతో బాబు గారు ప్రకటించిన సూపర్ 6 పథకం కూడా సక్సెస్ అవుతుందని చెప్పి ఆ రొట్టె కూడా పట్టుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.